MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. అమ్మగారండి పాలు. చిచి ఇవాళ ఆదివారం కదా. అయ్యగారండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కిందండి. ఈ ఇంట్లో సండే వస్తే సంథింగ్ స్పెషల్ అండి. వంటల్లో కాదండి, ఇంటి పద్ధతుల్లో. వాళ్ళు వీళ్ళవుతారో, వీళ్ళు వాళ్ళవుతారో, ఎవరు ఎవరవుతారో మీరే చూడండి. ఈ చంద్ర గుడ్ మార్నింగ్ మేడం. బెడ్ కాఫీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పండి. హలో ఎవరీబడీ. అటు కాదురా ఇటు. రెడీ 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 దోశ రెడీ. వదిన ఈ రోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? అదిరిపోయే అల్లం పచ్చడి, నోరూరించే ములక్కడ సాంబార్. మరిది గారు, ఇది తమరు చెప్పక్కర్లేదు. తిన్న తర్వాత మేం డిసైడ్ చేస్తాం. అనయ్య నాకు నీలా పెళ్లి కానీ ఆ వచ్చే అమ్మాయి దగ్గర వంటలు నేర్చుకుని నీ లెవెల్లో వడ్డీ చేస్తానంతే. ఏమంటారు? మరి అయితే నేనెవరిని? అవును ఎవరు? బ్రదర్ నీ అర్థంగి పెళ్ళై 3 ఏళ్లైంది. బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోరా. అనయ్య ఈ చిన్నానికి అన్ని విషయాలు మతి మరుపు గానీ బెడ్రూమ్ లోకి వెళ్తే మాత్రం మామూలుగా. కాసాగు, నీకు పెళ్లి అయితే గాని బెడ్రూమ్ విషయాలు అర్థం కావు గాని. అనయ్య నువ్వు తొందరగా వడ్డీయొచ్చు కదా, నిలబడి చూడపోతే.
టిఫిన్ చేసేటప్పుడు ఫ్రీజ్ ఏంట్రా? ఈరోజు మాకు అసలు విషయం తెలియాలి. ఏంట్రా మీకు వచ్చిన అంత పెద్ద డౌట్? సరే త్వరగా అడగండి, టిఫిన్ చల్లారిపోతుంది. మేము పుట్టినప్పటి నుంచి గమనిస్తున్నాం, సండే వస్తే చాలు డాడీలు మమ్మీలు అయిపోతున్నారు. మమ్మీలేమో కళ్ళ మీద కాలేసుకుని డాడీలు లాక్కొచ్చుంటున్నారు. ఎందుకు? మా డౌట్ క్లియర్ అయ్యే వరకు మనం ఇలాగే ఫ్రీజ్ అయి ఉండాలి. అమ్మో చాలా పెద్ద డౌటే వచ్చిందే. ఓకే ఓకే, ఫ్రిజ్ రిలీజ్ చేయండి చెప్తాం. ఓకే పెద్దనాన్న, మీ ఒక్కరికే ఫ్రీజ్ రిలీజ్. అమ్మయ్యా. నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఈ రోజు మీకు స్కూల్ ఉందా? నో, ఈరోజు సండే హాలిడే. ఏం చేస్తారు మీరు ఈ రోజు? హ్యాపీగా ఆడుకుంటాం. ఈ రోజు సండే కాబట్టి మాకు ఆఫీస్ లేదు, మీకు స్కూల్ లేదు. హ్యాపీగా గడపడానికి వారానికి ఒక్క రోజైనా సెలవు ఉంది మనకి. మరి మమ్మీలకి ఎక్కడ ఉంది సెలవు? అవును పాప, మమ్మీలకి ఈ రోజు సెలవు లేదు. అందుకే ఈ ఒక్క రోజు మమ్మీలు చేసే పని డాడీలు చేశారనుకో, మమ్మీలకి దొరుకుతుంది సెలవు. గుడ్ ఐడియా పెద్దనాన్న. మ్మ్. సూపర్. హ్యాట్స్ ఆఫ్. ఫ్రీజ్ రిలీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎస్ సార్, ఇది మనం కొత్తగా లాంచ్ చేయబోయే చంద్ర టీవీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. ఇవి మనల్ని అప్రోచ్ చేసిన యాడ్ కంపెనీ వివరాలు సార్. సార్, మన ఈ కొత్త ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడానికి విదేశాల నుంచి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. వెరీ ప్రౌడ్. సార్, మనం టీవీ మీడియా లేకంటే వార్త చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్. ఇస్ ఇట్? 280/140. ఏంటి బీపీ ఎంత పెరిగింది? ఆ ధర్మరాజు వాళ్ళు టీవీ రంగంలో కూడా మనకు పోటీ వస్తున్నారన్న మాట. ఏమిటేమిటి మీతో పోటీయా? ఎంత పెద్ద తోకు! అయ్యగారితో పెట్టుకుంటే కుప్పకూలిపోతారు. మీ అనుభవం ఎక్కడ, బచ్చగాళ్ళు ఎక్కడ? శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు రాక్షస గురువు శుక్రాచార్యులు. ధర్మరాజు వాడి తమ్ములు సామాన్యులు కారు, సమర్థులు. వాళ్ళే బిజినెస్ లో దిగినా బిగినింగు ఎండింగు చూస్తారు. అలాంటి వాళ్ళ అంతు చూడటం అంత తేలిక కాదు. దానికి పద్మ వ్యూహం లాంటి ప్లానేసి కొట్టాలి. దానికి టైం రావాలి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ బాబాయ్. అంతే అనండి. బాబాయ్. ఇదిగో తమ్ముడు. పిల్లలు అందరూ రండి. హరి, నువ్వు కూడా దీపం వెలిగించి నీ మీద మాకున్న ఆశలన్నీ నెరవేరాలని దేవుడికి దండం పెట్టుకో. రా, తీసుకో. ఓన్ తలతో తిన్నాలు నా ఉప్పులే పుచ్చగా నాకు మాటలు లావు. చిన్ని మున్ని మున్నా ఇలా పట్టుకొని ఇలా వెలిగించాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. త్వరలోనే నీ పెళ్లి జరుగుగాక. ఏంటి ఫిట్టింగ్? చిన్ననే, మా తమ్ముడి ఫేస్ లో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా భూదేవి. నా పేరు భూదేవి కాదు, శ్రీదేవి. ఏదో దేవి. ఈ రోజు నీతో ఒక ముఖ్యమైన విషయం తప్పకుండా మాట్లాడాలి. వదినా, ఈ రోజు నా బర్త్డే స్పెషల్ ఏం చేసావు? కజ్జికాయలు. కజ్జికాయలా? అయితే ఉన్నవి మొత్తం నేను లాగిస్తాను, వస్తాను. వావ్, వివాహ భోజనంబు వితైన వంటకంబు. ఓ మై గాడ్, ఫుల్ పండగ. ఈ రోజు నీకు కజ్జికాయలు కొట్ట లేదు, మొత్తం నేనే కుడకాయ స్వాగతం చేస్తాను. ఏమ్మా, కజ్జికాయలు చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుందా? అవునన్నయ్య, ప్లీజ్ అన్నయ్య ఇవ్వనయ్య. పెద్దదిన బంగారు చేతులతో చేసిన అన్నయ్య, అమృతంలా ఉంటాయి. ఇవ్వనయ్య ఒకటి ప్లీజ్ అన్నయ్య. నో నో. పెద్దనయ్య నువ్వన్నా చెప్పనయ్య.
అసలు ఆ కజ్జికాయలు ఎత్తుకెళ్ళమని ప్లాన్ ఇచ్చిందేనేనరా, ఇప్పుడు ఇమ్మని ఎలా చెప్పను? ఓకే, నీకు కజ్జికాయలేగా కావాల్సింది. అవునదినా. నేను అడిగింది నువ్వు చెప్పేస్తే నీకు కావాల్సింది నీకేమని చెప్తాను. అడగండి, చెప్పేస్తాను. వెరీ గుడ్. చెప్పేస్తానని కమిట్ అయిపోయాడు కదా హరిశ్చంద్రుడు. అన్న మాట పైన నిలబడతాడు. అడిగేసే వదినా, అడిగేసి. ఓకే, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాం కదా, పెళ్లి వద్దని ఎందుకంటున్నావో చెప్పు. అది తర్వాత చెప్తాను కదా. త్వరగా చెప్పరా, ఈ కజ్జికాయలు చూస్తుంటే నా కడుపులో డోలు మోగిపోతోంది. నీ కడుపున పడతా చెప్పాలి. ఆగండి. వీడి ప్రాబ్లం ఏమిటో నాకు అర్థమైంది. ఎందుకు వద్దన్నాడు మర్చిపోయి ఉంటాడు పాపం. మర్చిపోయేది మీరు బాబు, నేను కాదు. మరైతే ఎందుకో చెప్పవయ్యా బాబు. ఈ రోజు కనుక చెప్పకపోతే ఎవ్వరం ఏమీ తినం. చెప్పేదాకా అందరం నిరాహార దీక్ష చేస్తాం. ఆ కజ్జికాయలన్నీ ఆయనకి ఇచ్చేసాయి, మొత్తం తినేస్తాడు. మనం ఉపవాసం ఉందాం. అంత మాట అనొద్దుదినా. మరైతే పెళ్ళెందుకు వద్దంటున్నావు చెప్పరా. ఆప్యాయతలతో, అనురాగాలతో, ఆనందాలతో, నవ్వులతో కళకళలాడుతూ ఉండే ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, నా పెళ్లితో అవన్నీ దూరం కాకూడదని. అంటే నా పెళ్లి కొత్త కోళ్ళు ఇంట్లో అడుగు పెడితే మనందరికీ మనశ్శాంతి లేకుండా పోతుందంటానే. కష్టాలు, కన్నీళ్లు ఆ అమ్మాయితో పాటే కాపురానికి వచ్చేస్తాయట. మనందరూ దూరం అయిపోతా ఉంటానయ్య. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఉండలేనన్నయ్య. పిల్లల్ని వదిలిని, మిమ్మల్ని అందరినీ వదిలి నేను భరించలేనన్నయ్య. అందుకే నాకు ఈ పెళ్ళక్కర్లేదు. ఇదంతా ఎవరు చెప్పారా నీకు? జ్యోతిష్కుడనయ్య. జ్యోతిష్యుడా? భూకంపం వస్తే పడిపోతుందేమోనని భయపడి ఇల్లు కట్టుకోవడం మానేస్తావా? ఆడకూతురు ఇంట్లో అడుగు పెడితే లక్ష్మీదేవే వచ్చిందని మురిసిపోయే వంశం రా మనది. ఎవరో వచ్చి విడగొడితే విడిపోయేంత పెళసైన వంశం కాదు ఈ చంద్రవంశం. ఈ అన్నయ్య మీద నీకేమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే. అలాగే అన్నయ్య. అన్నయ్య చంద్రమతి రావే, నీ నెత్తికెళ్లే పట్నం మొగుడు వచ్చేసాడే చూడు. ఏమిటింత హడావిడి మామయ్య గారు? ఎందుకింత ఖర్చు చేస్తున్నారు? ఉన్నది ఒక్కటే కూతురు కదండి. అంటే ఇంకో కూతురు ఉంటే ఇందులో సగమే ఖర్చు చేసేవారా? చిన్నల్లుడు గారు మహాశిలిపండి. ఇదిగో బాబా, ఇంకో కూతురుంటే తప్పనిసరిగా దాన్ని నీకే కట్టబెట్టుండేవాడిని. అంత లేదులే. నేను నీ కూతురు లాంటి దాన్ని కదా. కుర్రాడు బాగున్నాడు, పనిలో పని పస్తాడు కట్టించేసి. అంటే చమత్కారానికి సీరియస్ గా అంటేనా? ఏంటి మామయ్య గారు పంచి ఎత్తి పట్టారు? ఉత్తినే గాలాడుద్దని. ఆడాలంటే ఓ కైతాన్ ఫ్యాన్ తెచ్చి అక్కడ కట్టుకోవచ్చుగా. వీడెందుకండి జురాసిక్ పార్క్ సినిమా చూసిన లెవెల్ అరుస్తున్నాడు? ఇప్పుడు అర్థమైంది నాకు. ఇదిగో పంతులో, ఆ తమలపాకులు బెల్లం అందరికి ఇచ్చేయి. తీసుకోండి. ఏమిటండి ఇది? ఏం చేయాలి దీన్ని? నాకాలండి. నాకాలా? ఆయ్, బెల్లం నాకుతూ గడపలో అడుగు పెడితే శుభప్రదం అండి. పైగా తరతరాలుగా ఇది మా సంప్రదాయం అండి. మొన్నేదో పెళ్లికెళ్తే తేనె నాకమన్నారు. అది వెస్ట్ గోదావరి పెళ్ళండి, ఇది ఈస్ట్ గోదావరి పెళ్ళండి. ఆడ తేనె నాకిస్తారు, ఈడ బెల్లం నాకిస్తారు. అయితే ఈ బెల్లం నాకించే సాంప్రదాయమే కరెక్ట్. ఆయ్, మా కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లడ్లు, వడలు, పులిహార, పొంగలు, దద్దోజనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లమే నైవేద్యంగా మరి పెడతారు. అందుకేనండి అందరూ మనస్ఫూర్తిగా బెల్లం నాకుతూ లోపల అడుగు పెట్టండి. రండి, వదండి. తమరు నాకట్లేదే? నాకే అలవాట్లేదు, నవ్వడమే. అబ్బో, బెల్లం నాకు ఇచ్చాను, ఇక పెళ్లి అయిపోయినట్టే. సమయానికి మా ఆవిడే ఉంటే ఎంత ఇదైపోయేదో. ఇది నేను అయిపోతున్నాగా. నువ్వు అయిపోయినంత వరకు చాలుగానే లోపలికి వెళ్ళి అమ్మాయిని నిశ్చితార్థానికి రెడీ చేయి. అయ్యా, తాంబూలాలు పుచ్చుకునే ముందు అది ఇది అప్పుం పప్పు అమ్ముం బొమ్ము అనుకుంటే బెటర్ గా ఉంటుంది. అది ఇది అంటే ఏంటి? అదేనండి,
కట్నాలు కానుకల గురించి ఈ వరదాకా మనం ఏమీ మాట్లాడుకోలేదు కదా, అది కూడా ఓ మాట నేసుకుంటే గొడవ ఉండదు కదా అని. చూడండి, మీకు ఇంతకు ముందే చెప్పాను, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మా కులదైవం. మావన్నీ స్వామివారి పద్ధతులే. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాట రాసింది అన్నమయ్య, అంతవరకు ఐడియా ఉందండి. కానీ తమరు చెప్పేది కొంచెం అర్థమయ్యి అర్థం కాక కథ తమరన్నయ్య మరి చెప్పండి. వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణం కట్నం తీసుకోలేదు కదా, అదే మా పద్ధతి. కట్నం తీసుకునే వాళ్ళ మా దృష్టిలో గింగిరికాళ్ళు. ఆడపిల్లలందరూ కలిసి అలాంటి అల్లులను తొక్కిపడేయాలి, ఇది మా సిద్ధాంతం. ఇది నాకు కూడా మీరు కట్నాలు లాంఛనాలు అన్నారనుకోండి, గొడవలు అయిపోతాయి. కానీ ఒక మాట అండి, ఆల్రెడీ మా అమ్మాయి కోసం మేము చేయించిన నగానట్రా తీసుకోకపోతే నిజంగానే గొడవ అయిపోతాం. అట్టగని ఆ సాకు ఈ సాకు పెట్టుకుని అమ్మాయిని పిలిపిస్తూ ఆలస్యం చేశారంటే గొడవలు మీద గొడవలు అయిపోతాయి. అబ్బో, ఇదేదో గొడవగానే ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టుకుంటారా ఏందండి? గొడవలు అంటే అంత ఆత్రం ఎందుకండి? మీ అమ్మాయి కోసం అటు చూసి ఇటు చూసి మా మరిది గారికి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి, అందుకని. అవునవును, ఇంకా లేట్ చేస్తే మా మరిది గారు కొత్త టైప్ లో ఏదైనా గొడవ చేసేస్తారు. అవును, ఆహా, పెళ్లిలో గొడవలంటే ఇలా ఉండాలి. మా ఆవిడే ఉంటే ఈ గొడవలు చూసి ఎంత ఇదైపోయి ఉండేదో. నేను చూస్తున్నాను కదా. నాకు మావయ్య గారు, ఇంకోసారి పంచెత్తారంటే కైతాన్ ఫ్యామిలీ కాదు, కడప నుంచి బాంబులు తెచ్చి అక్కడ కడతారు. ఏమండి, ఇంతకీ మీరు అమ్మాయిని పిలిపిస్తారా, మంత్రాల పేరుతో బాంబులు ఎత్తి గొడవలు చేయమంటారా? తమరికి అంత సీన్ లేదు కానివ్వండి, 2 నిమిషాల్లో గంధపు చెక్క లాంటి మా అమ్మాయి నాకు వచ్చేస్తుంది. బీ రెడీ. అరే చిన్నాడా, వీడియో కెమెరా స్టార్ట్ చేసి పెట్టుకో. మొట్టమొదటి షాట్ శుభప్రదంగా అమ్మాయి మీదే తీయాలి. అవును, ఏడి వీడు? డాష్ కొట్టినందుకు సారీ అండి. డాష్ కొట్టినందుకు థ్యాంక్స్ అండి. మీ మామగారు ఎక్కడరా? ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకురా? ఎందుకంటావేంటి శిష్య, ఇంత మంచి వాతావరణంలో నీ పెళ్లి సీన్ ఏర్పాటు చేసినందుకు గురు. అరే, తెలుగుతనం ముట్టి పడుతుందిరా బాయ్. అమ్మా, ఈ పెళ్లి ప్రోగ్రామ్ లో మన ప్రోగ్రామ్ కూడా టైం కేటాయించాలని చెప్పావా మీ మామయ్యకి? అంటే ఏంట్రా, ప్రశాంతంగా పెళ్లి చేసుకునేవరా? అమ్మమ్మ, మన ప్రోగ్రాం లేకుండా మన ఫ్రెండ్స్ పెళ్లిలో ఒకటన్నా జరిగిందా? మీ ఇద్దరికి ఇష్టమైతే మిర్రు మిర్రు పెట్టుకోండి, నా తొట్టి పెట్టుకోవద్దు. చెల్లిమా నిమ్మ పండులా ఉంది. ఒంటి మీద చిన్న గోటికిచ్చి పడినా గాని అద్దంలా కనపడుతుంది కదక్క.
ఫస్ట్ నైట్ జరిగాక తెలుస్తాయి మా మరిది గారి లీలలు. నా ఒంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి లీలలు. నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రవాడి వంటి మీదే లీలలు కనిపించేలా ఉన్నాయి. ఆహా మరదల పిల్ల, ముందే చెప్తున్నాను, మా తమ్ముడికి ఏమీ తెలియదు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా మిమ్మల్ని అమాయకులని అనుకున్నాను. ఒక్క ఫస్ట్ నైట్ లోనే తేలింది తమ రెండెన్ని మాయలు చేస్తారో. అవును, అసలు మనకు ఫస్ట్ నైట్ కాలేదేమిటి? అవ్వకుండానే పుట్టాడా ముద్దులు కొడుకు? వీడెప్పుడు పుట్టాడు? నాకే గుర్తులేదు, ఇంకా నీకే గుర్తుంటుంది. కరెక్ట్, తండ్రికి తగ్గ కొడుకు కనిపించుకున్నాం. అవును, మీరిక్కడ ఎందుకున్నారు? అయ్యో, మగవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కృష్ణ, ఆ చెట్లు ముచ్చట్లు అవి బాగా తీస్తున్నావు కదా, బాగాదే బాగా తీస్తాడు. వీడియో అదిరిపోవాలి. ఏంటబ్బాయ్, స్నానానికా? ఏం డౌటా? వేడి నీళ్ళ సన్నీళ్ళ? వేడి నీళ్ళే. పెళ్లి కొడుకు బాడీలో హీట్ లేదేమోనే. ఉంటే ఆ హీటు ఈ హీటు కలిసి ఓవర్ హీట్ అయి పేలిపోతుందేమోనే. ఏందమ్మాయి పేలిపోతుంటున్నారు? అబ్బే అదేం లేదు బాబాయ్, శోభనగర్లో గురించి రండి. కూరగాయలు జరిగారా లేదా? అబ్బా ఎంత ముద్దస్తున్నావే, నాదిష్టే తగిలేలా ఉంది నీకు. ఒక్క నిమిషం. రోజులు ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయనడానికి నీ పెళ్లి నిదర్శనమే. ఎందుకే మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురైనందుకు నేను నా చేతులతో పెళ్లి కూతురు చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. నీ ఆశ అడియాసేనమ్మా. నీ స్నేహితురాలికి పెళ్లయ్యే రాత రాసలేదు. మొదలెట్టండి. మా చంద్రవంశం అందం చూడు. మా చంద్రవంశం దరహాసం చూడు. మత్సలేని మా చంద్రుడు మీసం అందం చూడు. నిజమే చెప్పే హరిశ్చంద్రుడిని చూడు. నీ అందం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడు రా. అపజయమే లేని చంద్రవంశం గుండె ధైర్యం చూడు. మా చంద్రవంశం హరిశ్చంద్రుడి పెళ్లి కళ్ళ చూడు. ఎందుకు నాన్నగారు బాబాయ్ నన్ను పొగుడుతున్నారు? మన చంద్రవంశంలో పెళ్ళెప్పుడు పెళ్లి కొడుకుని పొగట్టం ఆనవాయితీరా. పంచ ప్రాణాలు అంటే 5 ప్రాణాలు అని విన్నాను గాని ఆ 5 ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది. అల్లుడు గారు జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి, ఈ గొడుగు తీసేసుకోండి, ఈ చెప్పులు వేసేసుకోండి. ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, నాకు ఈ పెళ్ళొద్దు, ఈ సంసారం వద్దు, నేను సన్యాసం పుచ్చుకుంటాను, నేను కాశీకి వెళ్ళిపోతాను. నీకేమన్నా మెంట్లా? అయ్యో, మా అన్నవదలు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి కొప్పించి ఇక్కడ తీసుకొస్తే చెంబు తీసుకో, గొడుగు తీసుకో, చెప్పులేసుకో, ఈ పెళ్లి చేసుకోను, సంసారం వద్దు, సన్నాసులో కలుస్తాను. బుద్ధిందా? నేను చెప్పనా? శాస్త్రం వచ్చిన శాస్త్రం ఏడ్చినట్టుంది నీ శాస్త్రం. మామగారు ముందు ఈ పంతులు పంపించి ఇంకోటి పిలిపియండి. అల్లుడు గారికి శిల్పితనం ఎక్కువ. నాకు ఎంత నవ్వుతుందో. టౌన్ పోర్షన్ డగడగడగా దించా పురోహితుడిని మార్చేయండి మామయ్య గారు. అయ్యో ఇంకా నయ్యం భలే వాళ్ళే. అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది, కాశీకి వెళ్ళి రమ్మనేది నిజంగా కాదండి, ఉత్తినే. అదే సంప్రదాయం. సంప్రదాయమా? అబద్ధాలట్టం సంప్రదాయం ఏంటండి? ఈ చంద్రవంశం వారి నాలుకలు కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం. పోనీ నాకు పిల్లనిస్తారా? సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే? ఇది సూపర్ అన్నయ్య. కరెక్ట్. మావారు నాకు పిల్లనిస్తారా? నన్ను సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా? ఆ మాట అనవలసింది నువ్వు కాదురా, వీడు పెళ్లి కొడుకు. మొత్తానికి భలే అన్నదమ్ములండి. ఏమండో మా ఫ్రెండ్ గడి మాగారు ఇక మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? డౌట్ ఎందుకంటే ఇక తిరుగులేదు, ఎరా తీసేయండి. పిన్నీసుల పిల్ల అమ్మా, అక్షింతలు ఎక్కడ? అక్షింతలు చాలా సేపు అక్షింతలు వచ్చేసాయి. అమ్మ ఆకు ఒక్క ఇక్కడ పెట్టేసేయండి. వెరీ గుడ్. పసుపు కుంకుమ చెప్పారు కదా.
పిల్ల మొక్కను లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా. ఏం కళ్ళి వదిన, పిల్ల మొహాన దేవుడు పెళ్లి కళ్ళు రాయనే లేదు. ఏమో రుక్మిణి, అంతా బాగున్నారా? అంతా బాగున్నారండి. కట్టండి. దోశలు పెట్టారమ్మా, పోయండి. అది ఇప్పుడు మీరు పట్టండి బాబు గారు, మీరు పోయండి. మీరు పట్టండి అమ్మా, చేపట్టండి. మీరు పోసేయండి ఇప్పుడు. అదేం చేస్తున్నావు? ఎట్టీరా సరిగది. రుక్మిణి, రుక్మిణి అమ్మా, ఇటు. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది రుక్మిణి? తెల్లవారితే చీకటి అవుతుంది. తెల్లవారితే చీకటి అవుతుందా? అవును, నాకు ప్రేమించే అర్హత లేదు, నాకు పెళ్ళయ్యే యోగం లేదు. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నన్ను మర్చిపోండి, దయచేసి నన్ను మర్చిపోండి. ఎక్కరా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆడపిల్లవాళ్ళు కదా ఏడవలసింది. మనం మగపిల్లవాళ్ళం కదా, నేర్చేట ఎవరు చెప్పకే. ఎక్కే ఎక్కే ఎక్కే. నువ్వు మారవు. అదే అదే. ఏమిటయ్యా ఇక్కడేం చేస్తున్నావు? పది టైం అవుతుంటే. కాదు వదినా, నువ్వు రమ్మంటుంటే అన్నయ్య వెయిట్ చేస్తున్నారు కదా. రావయ్యారా, ఇలా వ్యాన్లో పెట్టి ఏనాడు నాకు మాట తాగకూడదు. కూర్చో కూర్చోండి. తమరు ఎక్కండి ఎక్కండి. అయ్యా నమస్కారం. అయ్యా మీరు పోండి. పెట్టుకోండి పెట్టు. అయ్యా తమరు ఎక్కండి. అమ్మ మీరు ఎక్కండి. జాగ్రత్త జాగ్రత్త. అయ్యా నమస్కారం. ఉంటా వెళ్ళొస్తాం. పంచ జాగ్రత్త. అయ్యో చాలా జాగ్రత్తగా ఉంటా. ఎక్కనమ్మా. ఏంటి చూస్తున్నావు? అమ్మా మీరు ఎక్కండి ఎక్కండి. జాగ్రత్త చిన్నరుడు గారు. అయ్యి అమ్మ జాగ్రత్త. నమస్కారం అండి. తగ్గించుకోండి. ఉంటానండి. పోనీ పోనీ మంచి పోతుంది. పోనీ. కన్న కూతుర్ని అత్తారింటికి సాగనంపి కనీసం కన్నీరైనా పెట్టుకొని కన్న తండ్రిని నా జన్మలో మొట్టమొదటిసారి చూస్తున్నాను.
పిచ్చమోవా, ప్రతి తల్లి తండ్రి కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని కళ్ళకంటారు కదా. మరి ఆ కళ్ళన్ని పండి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళంబడ నీళ్లు పెట్టుకుంటారు ఎందుకో? ఆ ఇంటికి వెళ్ళాక తమ బంగారు బిడ్డని ఎలా చూసుకుంటారా అని మనసు వణికిపోయి కదా. కానీ నా కూతురు వెళ్ళేది ఎవరింటికే? చంద్రవంశం వాళ్ళింటికే. హాయ్ కన్నీలా గింజీలా ఎర్రి మొహవా పదరా. పెళ్ళంటే పాపారావు ఇంట్లో పెళ్లి. ఏంటమ్మా? నన్ను కూడా అదే ఆనందంతో ఆశీర్వదించండి బాబాయ్. నా కూతురు పెళ్లిలాగానే నీ పెళ్లి కూడా వైభవంగా జరిగితే చూడాలందమ్మా. కానీ వద్దు బాబాయ్, చంద్రమతి పెళ్లి కళ్ళారా చూడగానే ఆ ముచ్చట తీరిపోయింది. బంగారు తల్లి, మీరు మనుషులా పశువులా? నన్ను వదిలేయండి అయ్యా అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను. దున్నపోతు మీద వర్షం కురిచినట్టు అయిపోయింది. దయచేసి వెళ్ళిపోండి అయ్యా అంటూ చెవి కోసిన మేకలా అరిచాను. నువ్వు ఊర కుక్కలా ఊహు అన్నావు. వీడు అడ్డగాడిదలా ఆహా అన్నాడు. నాకు కోపం వచ్చి తోక తొక్కిన తాచులా లేచాను. మా వాళ్ళు మిమ్మల్ని ఊర పందుల్లా కుళ్ళ ఒడిచారు. సరేనయ్యా, నీ కొడుక్కి నా కూతురుని ఇస్తానన్నాను అంతే కదా. ఏమిటి ఎంగేజ్మెంట్ చేసి రింగ్ కూడా తొడిగారు. రింగా బొంగ. డాక్టరు, నీ కూతురు నిశ్చితార్థమన్నావు ఎప్పుడు? ఎల్లుండి. ఇది నీ అల్లుడికి తొడుగు. థ్యాంక్స్ బావగారు. నీ కొడుక్కి వేరే రింగు తొడిగే వాళ్ళని చూసుకో, లేకపోతే మీ ఇద్దరి డెడ్ బాడీలు రింగు రోడ్లో ఉంటాయి. అవును, ఈ పెళ్లి సడన్ గా ఎందుకు క్యాన్సిల్ చేశారు? వీడి వేలుకు రింగు తొడిగి కాళ్ళు గడిగి వీడి అన్నయ్యలను నా కాళ్ళ మీద పడేసుకోవాలని. వాళ్ళంతస్తు ఎక్కడా, మీ అంతస్తు ఎక్కడా? ఒప్పుకుంటారా? ఇలా వెళ్తే ఒప్పుకోరు గాని ఇలా వెళ్ళి ఇలా అంటే ఒప్పుకుంటారు. పాపం మంచివాళ్ళు. ఏమిటి సర్ప్రైజ్ విజిట్? సర్ప్రైజ్ ఇచ్చేది మీరు, షాకులు తినేది మేము. నేను మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. ఐ సీ. మిమ్మల్ని ఆఫీస్ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించాలి. ఇట్స్ ఆల్ రైట్. విషయం ఏమిటో చెప్పండి. మీతో వియ్యముందే అదృష్టం మాకు కలుగుతుందా? నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని మీ తమ్ముడికి ఇవ్వాలని అడగడానికి వచ్చాను. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. ఇంత తొందరగా నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు. తొందరపడకండి, నేను ఇంకా నిర్ణయం చెప్పలేదు. ఏ విషయమైనా మా కుటుంబ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవటం మా ఆనవాయితీ. బాలేవారు, మీరింటికి పెద్ద. మీ తమ్ముళ్ళు అన్నమాట అదే మీరన్నమాట కాదంటారా? ఈ విషయంలో చిన్న పెద్ద తేడా లేదు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తమ్ముళ్ళ మాట కూడా నేను కాదన్ను. మీ సమిష్టి నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పెళ్లి పూర్తయినా పెళ్లి నడక మాత్రం పలా. ఏమిటి మామయ్య గారు ఇవన్నీ? ఉంటాయి అల్లుడు గారు. సున్నుండలు, చక్కెరాలు, కారపూస, బెల్లం పొంది, తొక్కుడు లడ్డు, మామిడి తాండ్ర, జీడిపప్పు, పకోడీ, జిలేబీ. అవన్నీ కూడా ఉన్నాయి అమ్మాయి. స్వీట్ సార్ మొత్తం వచ్చేసింది. పదండి ఊది పారేద్దాం, పని అయిపోతుంది. అదే కుదరదు. పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఉదేద్దాం. థ్యాంక్స్ పెద్దమ్మాయి. అసలు ఇక్కడికి వచ్చింది ఆ పెళ్లికి ఆశాడు చూద్దామని. ఇంకెందుకు ఆలస్యం, పదండి. పదండి. నేను మీకోసం తెస్తే అన్ని నాకే పెట్టారండి. ఆ మూల సీట్ లో నేను కూకుంటా. సగం క్యాసెట్ లో నేనే కనిపించుంటాను. వాళ్ళు తీసుకుంటారులే, నువ్వు కూర్చోమ్మా. కూర్చొని చూడు. ఇక సినిమా మొదలెట్టచ్చుగా. ఓ నా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు, ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు. దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులున్నాయండి, మా పొన్నారి తమ్ముడి పోజలున్నాయండి, మా మామగారి పంచెత్తుళ్ళున్నాయండి. లేవు లేవు లేవు. చూడండి, చూసి ఆనందించండి. యావండి, సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి. అమ్మాయి బాగుంది కదూ? చాలా బాగుంది.
ఇదేంటిది టీవీలో డైలీ సీరియల్ ఆ అమ్మాయి కనిపిస్తుంది. మనం ఎవరూ కనబట్టలేదేంటి? ఒరేయ్ మనం లేవురా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఎక్కడే ఈ కెమెరామెన్? మీరు కూల్ గా ఉండండి, మేము వెళ్ళి తీసుకొస్తాం. కృష్ణ, ఏమైందయ్యా? వీడియోలో ఆ అమ్మాయినే షూట్ చేశాడు కదా, వాళ్ళ అన్నయ్య గారు తిడతారని భయపడుతున్నాడో ఏమో. కాదు వదినా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఏమిటయ్యా ఇది? మన కుటుంబంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? మీ అన్నయ్యకి నీ ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమండి? ఏరా, నిజంగానే లవ్ లో పడ్డావా? ఆ పిల్లని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్. మన ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా లవ్ లో పడ్డ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేశావు. వీళ్ళలో ఒక్కడైనా లవ్ లో పడతాడే ఉన్న ఎదురు చూశాను. అందరికీ నేనే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చింది. నువ్వు నా ఆశలు నిజం చేసావురా. నీ పెళ్లి జామ్ జామున్ జరిపించేస్తాను. అసంభవం అండి, ఈ పెళ్లి జరగదు. ఎందుకని? పెళ్ళయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఆ పిల్లకి నీచులు నికృష్టులు రాక్షసులు లాంటి 4 అన్నయ్యలు ఉన్నారండి.